కొందరు ప్రశంసిస్తారు, మరికొందరు మాత్రం విమర్శకు రెడీగా ఉంటారు. కానీ పొగడ్తకు లేవని నోరు విమర్శకు చేయడానికి ఈ సోషల్ మీడియా వేదికపై ఒక పోస్ట్‌గా మారి ఒక గాంభీర్యపు ట్రెండింగ్‌కి అయితే రెడీ అయిపోద్ది. ప్రస్తుతం భారత్‌లో ఇదే జరుగుతుంది. మొన్నటి వరకు గుర్తురాని ఇందిరాగాంధీ ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియా పోస్టులపై పరుగులు పెడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, ఏం జరగబోతుందో ఈ భారతదేశంలో ఉన్న భారతీయులు కాని భారతీయులకు అసలు తెలుసా? కాల్పుల విరమణకు సంబంధించి మధ్య జరిగిన అసలు ఏం ఒప్పందం జరిగింది? మధ్యలో ట్రంప్ సడన్‌గా ఒక ప్రకటన చేయడం వెనక ఆంతర్యం ఏంటి? ఈ ఆపరేషన్ సింధూర్ బ్రేక్ ఇచ్చారా? ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల పాక్ పూర్తిగా ఆర్థికంగా దెబ్బతినడం కొందరికి నచ్చట్లేదా? జీర్ణించుకోలేకపోతున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు కాల్పులు విరమణ అనేది బ్రేకా, లేదంటే కంప్లీట్‌గా ఆపరేషన్ సింధూర్ ఆగిందా? ఈ యుద్ధం కంటిన్యూ అవుతుందా? ఏం జరిగింది? అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే, జేడీ వాన్స్ భారత ప్రధానమంత్రి నమ్ముతాడు. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మధ్యన వచ్చారు కూడా మొన్న. చాలా ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ అని ఒక సమాచారాన్ని ఆయనకి చేరవేశారు. కాబట్టి కొంచెం గ్యాప్ కావాలి. మీ అంటే మేము ఎట్లా ఇస్తాం గ్యాప్ అంటే, వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు పాకిస్తాన్ వాళ్ళే, అప్పుడు ఒప్పుకోండి దయచేసి, మేము దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు అని. దానికి అప్పుడు నరేంద్ర మోడీ ఒప్పుకున్నాక పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేస్తే అప్పుడు మనం ఒప్పుకున్నాం. ఇది ఏంటి అక్కడ వచ్చింది అంటే, నిన్న మన త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక క్లియర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడెక్కడ కొట్టారు అన్నట్టు. అందులో సర్గోడా ఒకటి. సర్గోడాలో 2 అంశాల మీద అమెరికా అర్జెంటుగా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. నేను ఇందులో వన్ సైడ్ పోవట్లా. అక్కడ సర్గోడా అనేది వాళ్ళ అణుస్థావరం, అణ్వస్త్రాలు నిల్వ చేసే స్థావరం. అక్కడ దాని ముక్కు మీద కూడా పగిలింది. దాని ప్రారంభ ముఖ పాయింట్ మీద కొట్టాం మనం. దానివల్ల లీక్ ఏదన్నా జరిగిందా అన్నటువంటిది ఒక సందేహం. అది అంతర్జాతీయ అణు నిపుణులు వచ్చి చెక్ చేయాలి. ఆల్రెడీ అమెరికాకి సంబంధించిన ఒక టీం అక్కడికి వచ్చింది కూడా. కాబట్టి అది ఒక కాన్సెప్ట్ అయి ఉండాలి. రెండవది, ఈ సర్గోడా దగ్గరే F-16 యుద్ధ విమానాలు కూడా ఉంటాయి అమెరికావి. ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లయితే మొన్న మనకందరు కళ్ళెదురుగుండా జరిగింది, అమెరికా తాలిబాన్లకి ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి వెళ్ళిపోయే టైంలో ఆయుధాలన్నీ వదిలేసి పారిపోయింది. అది అప్పుడు బోలెడన్న ఆయుధాలు వాళ్ళ చేతికి దక్కినాయి. చూసాం కదా, మన కళ్ళెదురుగుండానే జరిగింది కదా అది. అట్లాగే ఒకప్పుడు అమెరికాకి పాకిస్తాన్ ఒక స్థావరం, ఆఫ్ఘనిస్తాన్ని దెబ్బ కొట్టడం కోసం. ఆ టైంలో అమెరికా తరపున పాకిస్తాన్ తాలిబాన్ల మీద యుద్ధం చేసేది. జోక్ ఏంటంటే, తాలిబాన్ల పెద్దలందరినీ తీసుకొచ్చి పాకిస్తాన్లో దాచేసి వాళ్ళ ఉండే కేంద్రాలంటూ అక్కడ వాటిని ధ్వంసం చేసి అమెరికాని నమ్మించి మోసం చేసింది అది. సరే, అయినా ఆ మాత్రం దాడి చేసేటటువంటి వాడన్నా కావాలి వాళ్ళకి. ఆసియా ఖండంలో వాళ్ళకంటూ ఒక స్థావరం కావాలి. అప్పట్లో అలా ఉపయోగించుకుంది. ఎప్పుడైతే బిన్ లాడెన్ వచ్చి అమెరికాని కొట్టిన తర్వాతన సిగ్గుపడి పాకిస్తాన్ నుంచి యువతలకి తప్పుకుంది. కానీ లేకపోతే ఇంకోటి, బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే ఉండగా అమెరికానే చంపింది కదా. అప్పుడు దాకా అసలు పాకిస్తాన్ చేతికి ఆయుధాలు కుప్పలు తెప్పలు ఇచ్చేది. అది ఐజు పెట్టినే పాకిస్తాన్ మనల్ని బెదిరిస్తుండేది. ఎప్పుడైతే అదేంటి, మనం రష్యా కూటమిలో మనుషులు అనేటటువంటి ఫీలింగ్ దాని నిజమే. అది మనం తటస్థ అలీన విదేశాంగ విధానం అని చెబుతూ మనం రష్యా గూట్లో ఉన్న పక్షులుగానే బతికేసాం. అందువల్ల అమెరికాకి మన మీద కోపం. అందుకని అమెరికా మనకు శత్రువులుగా ఫీల్ అయ్యింది. అందుకని పాకిస్తాన్ ఎంకరేజ్ చేసింది, చైనాని ఎంకరేజ్ చేసింది. రష్యా ఇండియాని దెబ్బ కొట్టడం కోసం పాకిస్తాన్ చైనాని ఎంకరేజ్ చేసింది అమెరికా. ఆయుధ సంపత్తి పరంగా, ఆదాయ పరంగా, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, అప్పుల పరంగా. కాకపోతే చైనా దాన్ని వాడుకుని బాగుపడింది, పాకిస్తాన్ దాన్ని వాడుకుని నాశనమైంది. అంతకు మించి ఏం లేదు. ఇందులో తీవ్రవాదులు పెద్దోళ్ళు అయ్యారు, అక్కడ ప్రభుత్వం పెద్దదైంది చైనా. ఇందులో ఉన్న తేడాది. ఇప్పుడు అక్కడ అణుస్థావరం దెబ్బ అంటే చాలా పెద్ద డేంజర్. ఇంకోటి, F-16 పోయినాయి అంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక పరువు పోయింది. F-16 యుద్ధ విమానాలు మన సర్జికల్ స్ట్రైక్ 2 అప్పుడు బాలాకోట్ మీద దాడి చేస్తే వాళ్ళు F-16 అంట పడితే లేపేసాం మనం. అది పరువు పోయింది. నిన్న ఒక F-16 కూలి చివరికి పైలట్ కూడా దొరికిపోయాడు కదా మనకి. అది ఇంకొక అంశం. అవే ఒక పరువు పోయిందంటే, ఇప్పుడు F-16లో ఉన్న స్థావరం దగ్గర పడ్డాయి. మన ఎయిర్ బేస్ ఉంది అక్కడ సర్కోట దగ్గర, ఆ ఎయిర్ బేస్ను కొట్టాం. ఎన్ని F-16 పోయినాయో తెలియదు. అవి చెక్ చేసుకోవాలి ఇప్పుడు అమెరికా. అందుకోసం పాజ్ అడిగింది.
రెండవది పాకిస్తాన్కి అక్కడ దిక్కులేదు. ఏమైపోయింది ఓ రకంగా చెప్పాలంటే, మనమేమో ఆరాంగా కూర్చుని కొట్టాం, వాళ్ళదేమో కుబుసాలు కదిలిపోయినాయి. ఆవేశంగా వచ్చినోడు, ఆత్రపడిపోయి వచ్చినోడు ఆయాసంతో ఆగిపోయాడు. వాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడు వదిలిన ఏ అస్త్రం పనిచేయాల, మనం వదిలిన ప్రతి అస్త్రం పనిచేసింది. దాంతో ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఏమని అడిగాడు అమెరికా. అట్టించి కూడా అయ్యి ఉండొచ్చును, ఈ మూడిట్లో ఏదైనా అయ్యి ఉండొచ్చును. అంటే అమెరికా ముందు పాక్తో చర్చలు జరిపింది అంటారా దీనికి సంబంధించి? అమెరికా పాకిస్తాన్తో చర్చలు జరిపారు, పాకిస్తాన్ అమెరికాతో చర్చలు జరిపింది. బాబు మమ్మల్ని చితకబాతున్నారు వాళ్ళు, అంటే నువ్వు ఊపిరి తీసుకొనివ్వట్లేదు, మధ్యవర్తిత్వం వహించమని అడగటం పాకిస్తాన్ అడిగింది. అంటే భారతదేశం ఏం చెప్పింది, నీ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోమని చెప్పింది. అయ్యా నేను కూడా మధ్యవర్తిత్వం చేయట్లేదు, జస్ట్ వాళ్ళు పాజ్ అడుగుతున్నారు అని చెప్పారు. సరే మనం ఏంటి ఎప్పుడైనా సరే ఓ పెద్దరికంగా వస్తున్న వాళ్ళే చీపోరా నువ్వు ఎదవా అనం మర్యాదగానే సరే చూద్దాం అంటాం. దాన్ని వాడు వెంటనే క్యాష్ చేసుకున్నాడు అనమాట ట్రంప్. అంతకు మించేం లేదు. ట్రంప్ ఆవేశంగా ముందు ప్రకటించేశాడు. ట్రంప్కి తెలివితేటలు ఏంటంటే ఇప్పుడు తను ఎన్నికైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పరువు పోతుంది అతనికి. తను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలది వాస్తవంగా మంచి నిర్ణయాలే, ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నాడు. అలాంటి సందర్భంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మొన్న రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తే ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. ఆయన దాన్ని శాంతి దూతగా సెట్ చేద్దాం అనుకున్నప్పుడు జరిగింది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం కూడా ఓ పక్కన సెట్ చేద్దాం అనుకున్నప్పుడు జరుగుతూనే ఉంది. కనీసం ఇదన్నా నేను ఆపానని చెప్పుకుందాం అంటే, నేను కూడా ఓ నాయకుడిని అని చెప్పుకుందామని అర్జెంటుగా మాట్లాడాడు. అందుకని నెత్తినేసుకున్నాడు అనమాట. కానీ మన రెండు కీలక నిర్ణయాలు భారత్ తీసుకుంటుంది, ఒకటి పిఓకేని తిరిగి అప్పగించాలి అనేది, అలాగే ఉగ్రవాదులను కూడా మళ్ళీ మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళని. ఆ రెండు అసలు జరిగేవేనా అంటే ఇక్కడ బేసిక్గా ఇవి రెండు కూడా మన దాన్ని ఏమంటారు మీడియా స్పెక్యులేషన్స్ తప్పించి అవి అడిగారని నేను అనుకోను. అది అడిగినా జరుగుతాయని అడగం మనం. అవి అడిగితే చర్చలు దిగుతామని అనలేదా? జరిగితే ఏది అడిగితే చర్చలు జరుగుతాయని మనం అడిగామని నేను అనుకోను. అది స్పెక్యులేషన్ ఉంటుంది. బేసిక్గా సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ పాయింట్ ఎక్కడొచ్చిందంటే, కాశ్మీర్ మీద నేను మధ్యవర్తిత్వం చేస్తానని అతను అడిగాడు ట్రంప్. మా జేడీ వాన్స్ వచ్చి మా ట్రంప్ ఎట్టి అడుగుతున్నాడండి అన్నాడు. అంటే ఓకే అట్లయితే కనుక మీరు నువ్వు మధ్యలో వచ్చి చర్చలు అక్కర్లేదు, ఓ పని చేయమనండి, సమస్యకి సులభంగా పరిష్కారం ఉంది, పిఓకేని మాకు అప్పచెప్పేసేయమనండి అని చెప్పాం మనం. అంటే అది అట్లాగా అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిస్టులు మాకు అప్పచెప్పంటాం, అట్లాగే ఇది మాకు అప్పచెప్పంటాం. ఈ మధ్యవర్తిత్వం నువ్వు చేయలేవు కదా, కాబట్టి నువ్వు పక్క తప్పుకుని ఆడుకో, మేము చూసుకుంటాం. ఇది మనం చెప్పిన రూటు, చెప్పిన స్టైల్ ఇది, ప్రచారం జరుగుతున్న స్టైల్ వేరే అనమాట. అంటే మా దగ్గర ఉగ్రవాదులు ఉన్నారని, లేదంటే పహల్గామ్ దాడి కారణం మేమే అని పాక్ ఒప్పేసుకున్నట్టేనా ఇండైరెక్ట్గా? పాకిస్తాను ఎప్పుడు ఇమ్మీడియట్గా ఒప్పుకోదు, టెర్రరిస్టులు కాదు అది సమరయోధులు అంటది. ఇప్పుడు పుల్వామా జరిగినప్పుడు తీవ్రవాదులు అది కాశ్మీరీ పోరాట యోధులు, మాకేం సంబంధం అంది. నిన్న నోరు జారేసాడు కదా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి చీఫ్ ఔరంగజేబు అహ్మద్ అనేవాడు. మేమే ఆ రోజున మా ప్రజల ఆకాంక్షల మేరకు, మరి వాళ్ళ ప్రజల ఆకాంక్షలు అంతా ఎర్ర ఆకాంక్షల, ఉగ్రవాద దాడులు చేయమంటాం వాళ్ళ ప్రజా ఆకాంక్షలు. అట్లాంటి ఉగ్రదాడులు చేయమంటే మనం కూడా 10 మందిని పంపిస్తే పాకిస్తాన్లో బూడిద మిగులుద్ది, మనం వెళ్ళక్కర్లేదు అక్కడి నుంచి. వాళ్ళు ఎవరు బెలూచిస్తాన్ రెబల్స్ ఉన్నారు కదా వాళ్ళకి, తర్వాత తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళకి మీరు అని ఉసుకో అంటే చాలు కుమ్ము వదిలి పెడతారు. మనం వెళ్ళి వాళ్ళకి ఎవరికి మన మనుషుల్ని పంపించి చేయక్కర్ల తీవ్రవాదుల్ని. వాళ్ళ దేశంలో ఉన్న తీవ్రవాదులకు మనం ఆయుధాలు ఇచ్చామంటే సర్వనాశనం అయిపోద్ది, ఎన్ని లక్షల మందిని చంపుతారో తెలియదు. మనం అట్లా చేయలేదు, వాడు మాత్రం అట్లా మేము చేసామని చెప్పుకున్నాడు. నెంబర్ 2 వచ్చేటప్పటికి పహల్గామ్ దాడికి సంబంధించిన దానికి ప్రతీకారం ఇది పక్కన పెడితే, మనం తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసాం. ఆ ధ్వంసం చేసినప్పుడు చచ్చిన తీవ్రవాదులు ఇంతవరకు అసలు ప్రపంచంలో లేరని పాకిస్తాన్ ప్రపంచాన్ని నమ్మించింది, మోసం చేసింది. అమెరికన్ జర్నలిస్ట్ని చంపినటువంటి వాడు, తల నరికినటువంటి వాడుని గురించి అమెరికా అడుగుతుంటే మా దేశంలో లేడు ఎప్పుడో పారిపోయాడని అమెరికా పాకిస్తాన్ కబురు చెప్పింది. వాడి శవాన్ని నిన్న భారతదేశం గిఫ్ట్గా ఇచ్చింది అమెరికాకి. అదే సందర్భంలో ఆ గజ తీవ్రవాదులు మా దేశంలో ఎవరు లేరని చెప్పినటువంటి పాకిస్తాన్ డొల్లతనం బయటపడింది ఎప్పుడైతే నిన్న తీవ్రవాదులు మొహాలతో సహా చూపించాము. మూడోది, తీవ్రవాదం వేరు, సైన్యం వేరు, ప్రభుత్వం వేరు కాదు, అక్కడ అంతా ఒకటే. వాళ్ళ ఫ్రంట్ ఏమో పొలిటికల్ ఉంటారు,
బ్యాక్ ఎండ్ అంతా నడిపించేది తీవ్రవాదులు సైన్యం కలిసినే. సైన్యం వేరు తీవ్రవాదులు వేరు కాదు, ఒకటే అనడానికి సాక్ష్యం ఈ తీవ్రవాదుల అంత్యక్రియలకి ప్రభుత్వ రెవెన్యూ విభాగాలు హాజరు కావడం, ప్రభుత్వ ఆరోగ్య విభాగాలు హాజరు కావడం, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగటం. అంటే తీవ్రవాదుల్ని వాళ్ళు వాళ్ళ దేశపు యొక్క సైన్యం కింద చూస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ప్రత్యక్షంగా యుద్ధం చేయడం చేతకాని దద్దమ్మలు తీవ్రవాదం పేరుతో మన దేశం మీదకి పంపిస్తున్నారన్న విషయం అర్థమైంది. ఇది ప్రపంచం మొత్తానికి ఈ సందర్భంగా కళ్ళకు కనబడింది అక్కడ. ఇది భారత్ సాధించిన మరొక విజయం. కానీ ఒక రకంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి శాశ్వత బ్రేక్ వేసే అయితే ఉద్దేశం అయితే భారత్కి లేదా? ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేసేటప్పుడు దానికి ఒక ఆపరేషన్ పేరు పెట్టింది. అది స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది కదా. అంటే అట్లాగే యుద్ధం అయితే కంటిన్యూ, దాన్ని యుద్ధం అనాలా ఆపరేషన్ అనాలా? ఇప్పుడు ఆపరేషన్ అనేది ఒక నిర్దిష్ట పెట్టుకుంటాం, టార్గెట్ పెట్టుకుంటే అది అయిపోయినంటే ఇంకా ఆపరేషన్ క్లోజ్ అన్నట్టే కదా మామూలు. కాలం మారింది, కానీ ఇక్కడ కాలం మారింది, యుద్ధ తంత్రం మారింది. యుద్ధానికి పేరు ఆపరేషన్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద ఆపరేషన్ అనౌన్స్ చేసింది. రష్యా రక్షణ కోసం ఉక్రెయిన్లో ఉన్న డొహెన్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలను దెబ్బతీస్తున్నాం. మా రష్యన్ ప్రజలు అక్కడ ఉన్నారు, వాళ్ళ రక్షణ కోసం అంది. మరి ఆగింది అక్కడితో? 3 ఏళ్ళుగా కొడుతుంది అది. అంటే పేరు ఆపరేషనే కదా, కానీ వాళ్ళ ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్ని ఆ 4 ప్రాంతాలు లాగేసుకోవడం, ప్లస్ ఉక్రెయిన్ నాటోలో చేరకుండా ఉండటం. ఆ లక్ష్యం పూర్తి కాలేదు కాబట్టి మా ఆపరేషన్ కొనసాగుతుంది అంటుంది అది. అది కాదు, అది యుద్ధం అంటోంది ఉక్రెయిన్. అవును, అది యుద్ధమే అంటున్నాయి ఇతర యూరప్ దేశాలు. అట్లాగే పాలస్తీనాతో పాటుగా లెబనాన్లో ఉన్నట్టు హెజ్బుల్లా, హమాస్ తీవ్రవాదులు కలిసి హౌతీ తీవ్రవాదుల సహకారంతో ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఒక మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుండగా 2000 మందిని చంపేసి 250 మందిని కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు, ఇంకో 2000 మందిని గాయపరిచారు. ఇది వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్ అక్కడతో పూర్తయిపోయింది తీవ్రవాదులు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రారంభించిన ఆపరేషన్ ఎలిమినేట్ గాజా, ఇది కొనసాగుతూనే ఉందిగా. పూర్తయిందా? పూర్తి కాలే. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం కూడా పూర్తి కాదు. ఎప్పుడు దాడి చేసినా ఆపరేషన్ సింధూర్లో భాగమని చెబుతాం ఇక పైన. అంటే ఉగ్రవాదం ఈసారి చెప్పం మనం. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన వెరీ స్ట్రైట్ సింపుల్ యాంగిల్ ఆపరేషన్ ఏంటంటే ఉగ్రవాదం మీద ఆపరేషన్ సింధూర్, ఇది మా ప్రకటన. ఇప్పుడు కర్ణగుట్ట వీటి మీద ఏం పెట్టారు? ఆపరేషన్ అదేదో పేరు పెట్టారు కదా, కోరేగావ్ వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద. అట్లాగే దీనికి ఒక ఆపరేషన్ పేరు పెట్టారు. నక్సలైట్లు చచ్చే వరకు ఆ పేరుతోనే లేపుతారు. తీవ్రవాదానికి సంబంధించి ఇక్కడ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మనం ఇచ్చిన సందేశం మెసేజ్ ఒకటి ఇక్కడ క్లియర్. మీరు మా దేశంలో తీవ్రవాద దాడి చేస్తే మేము దాన్ని మీరు మా మీద చేసిన యుద్ధంగా పరిగణిస్తాం. ఈ యుద్ధం అంటే మా దగ్గరకు వచ్చిన తీవ్రవాదుల్ని చంపడం కాదు, ఇలా మిమ్మల్ని పంపించినటువంటి పెద్దోళ్ళని లేపడం. వాడు ఇంట్లో ఉన్నా లేపుతాం, ఇంటి బయట ఉన్నా లేపుతాం, మీ స్థావరంలో ఉన్నా లేపుతాం. ఇకపైన తీవ్రవాదులు భారత్ మీద దాడి చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని, వాడు ఏ ఆఫీసులో కూర్చున్నాడో ఆ ఆఫీస్ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి అవతలకి. ఎక్కడున్నాడో తెలియకుండా చూసుకోవాలి. వాడు మంచి నిన్న ఏంటి చుట్టూ 100 బిల్డింగుల మధ్యలో, లైక్ మన పాత బస్తీ లాంటి, మన బెజవాడ గుంటూరులో కొండల మీద ఇళ్ళు ఉంటాయి చూడండి, అట్లాంటి పొజిషన్. కానీ 1000 ఇళ్ల మధ్యలో ఎట్ట పట్టుకుంటాం మనం వెళ్ళి ఆపరేషను? ఇంతవరకు అదే వాడి ధైర్యం. ఏపీఓకేలోనో ట్రైనింగ్ క్యాంపులు అయ్యి అక్కడ వేస్తారు కానీ ఇక్కడ ఏం చేయరు కదా అని. కానీ మన దగ్గర గైడెడ్ మిస్సైలు, అలాగే మన ఇంటెలిజెన్స్ ఎంత పక్కాగా ఉంటుందంటే, మీరు గూగుల్ మ్యాప్ చూస్తారు, ఏదన్నా ఊరు పోవాలన్నా ఏదన్నా ఏరియా పోవాలన్నా ఫస్ట్ ఏం చేస్తాం, అవతల లొకేషన్ అడిగి తీసుకుంటాం, అది పెట్టుకుని వెళ్తాం, అంతే కదా. ఇప్పుడు గైడెడ్ మిస్సైల్ కూడా అంతే కదా. కరెక్ట్ లొకేషన్కి ఎట్ట వెళ్తుంది? అక్కడ నుంచి మనకి ఆ ఫ్రీక్వెన్సీ ఇచ్చినోడు ఎవడో ఉండాలి. అక్కడున్న ఉగ్రవాద శిబిరం లోపల నుంచి, ఆ బిల్డింగ్లో నుంచి ఎవడో కమ్యూనికేషన్ అది మనకిచ్చాడు. అందుకని
గూగుల్లో అది పెట్టి కొట్టాం, కరెక్ట్గా ఆ స్పాటే పేలింది. చుట్టూ 100 బిల్డింగులు పేల్చలా, ఆ బిల్డింగ్నే పేల్చాం. గూగుల్ లొకేషన్ ఈసారి మిస్ అవ్వలేదు, ఈ విషయంలో మిస్ అవ్వలేదు. మామూలుగా అయితే మనకి మిస్ అవుతా అంటే అది గూగుల్ వాడలేదు వీళ్ళు, మన నావిగేషన్ ఏదో వాడారు, నావిక్. అదే అదే అదే. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే పర్టికులర్గా ఆ స్పాట్లోనే పేలినప్పుడు మీరు అదే గనక ఏ ఇళ్ళో సాధారణ ప్రజలు చనిపోయి ఉంటే చిన్నపిల్లలు బొమ్మలు ఇవన్నీ పెట్టి రచ్చరచ్చ చేసేవాళ్ళు. భారతదేశంలో ఇప్పటికే ముస్లింలు రెచ్చగొట్టి, క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి, సిక్కులు రెచ్చగొట్టాలనుకుంటున్న వాళ్ళు, ఆ ముస్లిం అక్కడ ఉండేదంతా ముస్లింలే కదా, వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి ఆ శవాన్ని చూపెట్టి పెద్ద రచ్చ చేసేవాళ్ళు. కానీ అది చేయలే పాకిస్తాన్. అంటే అర్థం ఏంటి, పర్టికులర్గా ఆ స్పాట్టే కొట్టాం మనం. అంటే మన దగ్గర క్యాపబిలిటీ అది. ఇక భవిష్యత్తులో కూడా ఆపరేషన్ సింధూర్ అంటే తీవ్రవాద శిబిరాలను కొడుతూనే ఉంటాం. నువ్వు ఇక్కడ రాయేసిన ప్రతిసారి నీ ఊళ్ళో రాయబడుతుంది. నువ్వు తీవ్రవాదిని పంపించి ఇక్కడ ప్రజలు ప్రాణాలు తీసిన ప్రతిసారి నీ ఊళ్ళో ఉన్న తీవ్రవాద శిబిరాలు ధ్వంసం అవుతూ ఉంటాయి. అప్పుడు దానికి ప్రతిగా నువ్వు ఎయిర్ ఫోర్స్ తెస్తావా, కూల్చేస్తాం. ఆర్మీని తెస్తావా, నలిపేస్తాం. నేవీని తెస్తావా, నిలవకుండా చేస్తాం. నువ్వు ఏం తెచ్చినా సరే మమ్మల్ని ఏం చేయలేవు, మేము ఏం చేసినా సరే నువ్వు చేస్తావు, నువ్వు నాశనం అవుతావు. ఇది మనం నేర్పిన పాఠం. ఇప్పుడు ఒక రకంగా వార్నింగ్ దగ్గరే ఉంది, పాక్కి వార్నింగ్ ఇచ్చే దగ్గరే భారత్ అయితే ఉంది. ఎక్కడా కూడా వార్నింగ్ ఏమి ఇవ్వట్లేదు, మనం ఏమి సందేశం ఇచ్చాం. అంతేనా? నువ్వు కర్ర తీసుకుని వస్తే మేము బాంబు వేస్తాం, నువ్వు తుపాకీ తీసుకుని వస్తే ఏకంగా బ్రహ్మోస్ వేస్తాం. జస్ట్ మెసేజ్ ఏంటంటే టెర్రరిస్ట్ అంటే మేము వార్ అనుకుంటున్నాం, ఈ మెసేజ్ ఇచ్చేసాం అంతే. అది కానీ ఇక్కడ 2 అంశాలు సార్. ఒకటి, ఇది ఖచ్చితంగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఒక సమాధానం ఇవ్వాలేమో అనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నా. ఒకటి ఏంటంటే ఈ మొన్నటి వరకు రాహుల్ గాంధీ ప్రశంసించారు దీన్ని, కేజ్రీవాల్, ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ అందరూ ఆపరేషన్ సింధూర్ మీద ఎవరో నెగిటివ్గా మాట్లాడలేదు. కానీ ఒక్కసారిగా మోడీ ఎంట్రీ అవ్వడంతో వీళ్ళిద్దరూ పార్లమెంట్లో చర్చలు జరపాలి అని చెప్పి మోడీకి లేఖలు రాయడం కానీ, ఇదే నేపథ్యంలో ఈ మోడీ బొమ్మ, ఇందిరాగాంధీ బొమ్మ పెట్టి మీరు చూసే ఉంటారు ఆ పోస్టు. అక్కడ ఏదో ట్రంప్ దగ్గర మోడీ ఏదో మోకాల్లోంచి ఉన్నట్టు, అక్కడ ఇందిరాగాంధీ ఏమో అప్పట్లో ఒక పెద్ద డాగ్ని పెట్టి చేసినట్టు. అంటే ఎందుకు ఇప్పుడు సడన్గా ట్రంప్ ఎంట్రీతో మొన్నటి వరకు ప్రశంసించిన వాళ్ళు ఇప్పుడు విమర్శించే పరిస్థితి వచ్చిందా? అనవసరంగా అత్యుత్సాహం ట్రంప్ ప్రదర్శించారా, లేదంటే మన మధ్య భారతీయుల్లో కూడా ఒక రకంగా వీళ్ళు మరి ఉగ్రవాదానికి పాక్కి సపోర్ట్ చేస్తారని నేను అన్నగాని ఒక్కసారిగా మోడీ మీద వ్యతిరేకత ప్రదర్శించే అవకాశం ఏమన్నా వాళ్ళకి వచ్చిందా? మనకి ఫ్రమ్ ద బిగినింగ్ మోడీ మీద ద్వేషం, బీజేపీ మీద ద్వేషం, హిందుత్వం మీద ద్వేషం, ఈ దేశం మీద ద్వేషంగా, ఈ దేశంలో ఉన్నటువంటి సైన్యం మీద ద్వేషంగా మార్చుకుంటున్నారు. ఇది పక్కన పెడితే మరి ఇందిరాగాంధీ చాలా గొప్పది, బంగ్లాదేశ్ని విడదీసింది. విడదీయడం సులభంగాని కలపడం ఎందుకు సాధ్యంగా లేదు పిఓకేని? అది కదా చర్చ. ఆవిడ దగ్గర నిజంగా అంత శక్తివంతురాలైతే పిఓకేని కలుపుకోవాలి కదా. విడదీయడం ఎంతసేపు? మనం కూడా ఇప్పుడు బెలూచిస్తాన్ విడదీసేసాం, మనం కలుపుకోవాలా దాన్ని. రేపు మళ్ళీ బెలూచిన వాళ్ళు కలుపుతారు, వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కలవట్లా పాకిస్తాన్ వాళ్ళతో. విడదీయడం పెద్ద సులభం, చాలా సులభం. ఇప్పుడు దాని పేరేంటి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పఠాన్లు వాళ్ళు లాక్కుపోతున్నారు అక్కడ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. అది మాదేనని సంకలు గుద్దుకుంటే ప్రయోజనమే ఉంది. మనం ఎందుకు పీఓకేనప్పుడు స్వాధీనం చేసుకోవాలా? ప్లస్ 90,000 మంది సైన్యం లొంగిపోయినప్పుడు పీఓకే నాకు ఇస్తేనే నేను వీళ్ళని విడిచిపెడతానని ఎందుకు చెప్పలా? ఆమె పేరు కోసమా? అది నిజమైతే నరేంద్ర మోడీ కూడా పేరు కోసం. మరి నరేంద్ర మోడీ పేరు కోసం అయితే డ్రాప్ అవ్వకూడదు కదా. వీళ్ళు ఇంకా కంటిన్యూ చేశారనుకోండి, ఏమని చెప్పేవాళ్ళు? యుద్ధ దాహం అతనిది, బీహార్ ఎన్నికలు అయ్యేదాకా చేస్తాడు అని చెప్పేవాడు. అదే ఇప్పుడు ఆపేశాడు కాబట్టి ఎప్పుడు మొదలు పెట్టాలో కాదు, ఎప్పుడు ఆపాలో తెలియాలి. పేకాట అట్లాగే ఈ జూదం ఉంటాయి కదా, ఇతర జూదాలలో ఒక లెక్క ఉంటుంది. డబ్బులు సంపాదిస్తున్నంతసేపు ఆడాలి, ఒకసారి పోగానే పక్కకి తప్పుకోవాలి, అప్పుడు నువ్వు రూపాయి మిగుల్చుకుంటావు. నాకు 10 సార్లు 10,000 వచ్చినాయి, ఒకసారి 5,000 పోతే పోయింది అని ఆటం బిగిన్ చేసినోడు 50,000 నష్టపోతాడు. యుద్ధం ఒక జూదం. యుద్ధం అనేటటువంటి జూదంలో ఎప్పుడు కూడా అదొక మానసిక ఫీల్ అనమాట. ఇంకా 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 అనే ఫీల్ ఉంటుంది.
ఆ ఫీల్ దరిచేరినోడు నాశనం అవుతాడు. మీరు మహాభారతం దీంట్లో ప్రత్యక్ష సాక్ష్యం చూస్తే మహాభారతంలో యుద్ధ దాహం కౌరవులది, పదే పదే దెబ్బతిన్నారు చిట్ట చివరి దాకా కూడా. చివరికి మడుగులో దాక్కుని కూడా నేను ఇదే ఈ రాజ్యాన్ని ఇస్తున్నాను పో అని చెప్పినోడు దుర్యోధనుడు, అహంబాద్. అదే ధర్మరాజు కాని వీళ్ళు 5 ఊళ్ళు ఇస్తే చాలు సర్దుకుంటాంలే, యుద్ధం వద్దబ్బా చాలా మంది చేస్తారు అని చెప్పారు ధర్మం కోసం. కానీ వినలా. చివరికి గెలుపు ఎవరిదైంది? ధర్మరాజుదే అయింది. మహాభారతంలో చెప్పే నీతి అది. అట్లాగే ఇక్కడ కూడా ఎక్కడ మన ప్రధాన లక్ష్యం ఏంటి? వాళ్ళ ఉగ్రస్థావరాలు దెబ్బతీయటం. కొట్టేశామా లేదా, గెలిచేసామా లేదా, దాన్ని మన యుద్ధం ఆగిపోయింది. చెప్పేశాం ఆ రోజునే మా యుద్ధం కంప్లీట్ అని. మా యుద్ధం మీ మీద కాదు, మీ ప్రజల మీద కాదు, మీ సైన్యం మీద కాదు. మేము కొట్టాలనుకున్నది ఉగ్రస్థావరాలు. ఎందుకు అంటే మా ప్రజలు ప్రాణాలు తీశారు కాబట్టి, వాళ్ళ మూలాలకు కొట్టాము కాబట్టి ఇక్కడతో మేము క్లోజ్ చేస్తాం అనుకుంటున్నాం. మీరు అలా కాదని ముందుకు వస్తే మేము దానికి సమాధానం చెప్తాం అన్నామా లేదా? ఆ రోజుతోనే యుద్ధం క్లోజ్ చేసాం మనం. వాడేం చేశాడు? వాడికి పరువు పోయింది. పరువు కాపాడుకోవడానికి ఆడేం చేశాడు? యుద్ధ విమానాలని పంపించాడు. అప్పటికి ఆటిట్టే కూల్చొదిలిపెట్టాం. డ్రోన్లు పంపించాడు, వాటినే పేల్చొదిలిపెట్టాం. మిస్సైల్స్ పంపించాడు, వాటినే కూల్చొదిలిపెట్టాం. ఏం దెబ్బతీయాలనుకున్నాడు మన దగ్గర? సాధారణ ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నాడు, గురుద్వారాల దెబ్బతీయాలనుకున్నాడు, గుళ్ళని దెబ్బతీయాలనుకున్నాడు. అప్పుడు అన్నీ ఆపాం. అంతవరకు చూస్తూ ఊరుకున్నాం. కానీ ఆవేశపడుతుంటాడులే కుర్రోడు అనేసి. నెక్స్ట్ ఏమైంది? మన సైనిక స్థావరాలను టార్గెట్ చేశాడు. 3 ఎయిర్ బేస్ని టార్గెట్ చేశాడు. ఒక్కదాన్ని అవి రీచ్ కాలేదు కానీ మధ్యలోనే కూల్చేసాం. అప్పుడు మన సైనిక స్థావరాన్ని ఎప్పుడైతే టార్గెట్ చేశాడో అది వార్ అన్నట్టు. వార్ అన్నప్పుడు మనం మళ్ళీ సమాధానం ఇవ్వాలి కదా రూల్ ప్రకారం. వాడు దాదాపుగా 3 రోజులు కొట్టుకున్నాడు, మనం 3 గంటల్లో కొట్టాం వాళ్ళని. ఏ సైనిక స్థావరాల నుంచి అయితే వచ్చినాయో ఆ సైనిక స్థావరాలకు వెళ్ళే కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం చేసాం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేసాం, ఆయుధాగారాలు ధ్వంసం చేసాం, డ్రోన్ సిస్టమ్ని ధ్వంసం చేసాం, మిస్సైల్ లాంచర్లు ధ్వంసం చేసాం, ఎయిర్ బేసులు ధ్వంసం చేసాం, నేవీ బేసులు ధ్వంసం చేసాం, ఆర్మీ బేసులు ధ్వంసం చేసాం. ఓన్లీ 3 అవర్స్. పర్టికులర్గా వాటి మీదనే పడ్డాయి. పక్కన ప్రజల ప్రాణాలు తీరా. ఆ పక్కనే సైన్యం ఉంటారు 100 మంది షెల్టర్లో. ఒక బేస్ ఉన్నప్పుడు ఆ పక్కన ఉంటారు కదా, క్వార్టర్స్ ఉంటాయి, సైనిక్ క్వార్టర్స్. అవి ఏం చేయలేం మనం, ఓన్లీ దాని మీదనే వేసాం. అక్కడ కాపలా ఉండేవాడు చేస్తాడు, తప్పదు అది. ఇక్కడ మన వాళ్ళు 2 చనిపోలా, వీరమరణం చెందలా. అట్లాగా అక్కడ లోపల కాపలా ఉండేవాడు చేస్తాడు, అంతవరకు తప్పదు. మిగతా వాళ్ళని చంపాలనుకోలేదే. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్పెట్ బాంబింగ్ చేయలే మనం. మీకు రష్యా ఉక్రెయిన్లో చేస్తుంది ఏంటి? సాధారణ ప్రజల భవనాలతో సహా అన్ని కూలుస్తూనే ఉంటుంది రోజు. సుదీర్ఘకాలం ఉక్రెయిన్లో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రోజు పేరు చెప్పి మరి బూడిచ్చేసేది. ఆ ఊర్లు మొత్తం విధ్వంసం చేసేది, సాధారణ ప్రజలను రోడ్డును పడేసేది, ఉక్రెయిన్ సైన్యాన్ని చంపేస్తుండేది. అట్లాగే ఉక్రెయిన్ రష్యా మీదన వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉండేది. ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఏం చేస్తుంది? చెక్కేస్తోంది రోడ్లు, బిల్డింగులు అన్నీ కూడా. మనం అట్లా చేయలా, మనం అట్లాంటి విధ్వంసం చేయలా. కార్పెట్ బాంబింగ్ అంటే అట్లా వెదజల్లుతాం. ఎంతమంది చస్తారో, ఎన్ని శవాలు వేస్తాయో, ఎన్ని ఆస్తులు పోతాయో, ఎన్ని ప్రాణాలు పోతాయో లెక్క తెలియదు. అది లక్షల మంది చేస్తారు మనం వదిలితే కనుక. మన దగ్గర ఉన్న వెపన్స్లో ఓన్లీ 5% వాడాం, వాడికి 30% డిస్ట్రక్షన్ చూపించాం. మన దగ్గర ఉన్నది ఒక 50% వాడామంటే పాకిస్తాన్ మొత్తం బూడిదైపోతుంది. మన ఉద్దేశం, మన లక్ష్యం ప్రాణాలు తీయడం కాదు. ఇకపోతే ఇందిరాగాంధీ లక్ష్యం ఏంటి? ఆ రోజుకి ఈ రోజుకి అసలు దీనికి దానికి పొంతం లేనిది ఏంటంటే, అప్పుడు తీవ్రవాద దాడి కాదు, పాకిస్తాన్లో నుంచి బంగ్లాదేశ్ ప్రాంతానికి సంబంధించిన తూర్పు పాకిస్తాన్ జనం భారతదేశంలోకి వస్తున్నారు, దాన్ని నిరోధించడానికి ఆపరేషన్ చేపట్టాం, బంగ్లాదేశ్ ఏర్పాటు కదా. ఆ సందర్భం బంగ్లాదేశ్ ముక్కని చేసినందుకు ప్రతీకారమే కదా ఈ ఉగ్రదాడులు. ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమని పరోక్ష యుద్ధమే కదా ఉగ్రదాడులు. ఆ రోజున చెప్పడమే కదా ఇది. నెంబర్ 1. దానివల్ల భారతదేశానికి ఒరిగింది ఏంటి? ఆ బంగ్లాదేశీలు భారత్లోకి రావడం మానేశారా? పోనీ ఇక్కడికి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించింది ఆవిడ.
ఇవాళ బంగ్లాదేశ్ వాళ్ళతోనే కదా బెంగాల్ 40% నిండిపోయింది. దేశం మొత్తం మీద 5 కోట్ల బంగ్లాదేశీలు వచ్చారే. 1 కోటి మంది వస్తున్నారని చెప్పి ఆవిడ యుద్ధం చేస్తే 5 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. ఎట్లా వచ్చారు? ఆ టైంలో వచ్చిన వాళ్ళే కదా. మరి ఇంకా ఆపరేషన్ సక్సెస్ ఏంటి? సరిగ్గా చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అయ్యేది అది. ఇంకోటి, అదే ఇందిరాగాంధీ అణుపరీక్షలు ఎందుకు చేయలేకపోయింది? ఒక్క పరీక్ష చేసి ఎందుకు ఆగిపోయింది? ఎందుకు బంగ్లాదేశ్ యుద్ధం అక్కడతో ఆపేసింది? ఎందుకని పీఓకే తీసుకునే ప్రయత్నం చేయలేదు? మరి అవన్నీ అటల్ బిహారీ వాజ్పేయి ఎవడు ఒత్తిడికి తలగకుండా చేశాడే. అట్లాగే ఇవాళ ఆ స్థావరాలన్నిటి జోలికి వెళ్ళొద్దని చెప్పి ఒక పక్కన ముందు నుంచి అమెరికా చెప్తానే వచ్చిందిగా వద్దని. వాళ్ళ జోలికి వెళ్ళొద్దని మీ ఇద్దరు కూర్చొని చర్చించుకోండి, ఉగ్రవాద దాడిని మేము సీరియస్గానే పరిగణిస్తున్నామని చెప్పిందిగా. ఆగామా? వాళ్ళ ఒత్తిడికి లొంగామా? సమస్యలు పరిష్కరించడానికి కావాలని మేము మధ్యవర్తిత్వం ఇస్తామంటే వినలేదుగా మనం. ఇద్దరి మధ్యన జాయింట్ ఎంక్వైరీ చేద్దామని పాకిస్తాన్ అడిగింది, లొంగామా? ఉగ్ర మూలాలను కొడతామన్నా కొట్టాం, ఉగ్రవాదానికి సంబంధించిన నాయకులను చంపుతామన్నాం, చంపాం. ఇదిగో అయిపోయింది మా ఆపరేషన్ అని చెప్పాం, యుద్ధం అని చెప్పాల మనం. అట్లాగే బెలూచిస్తాన్ వాళ్ళ ద్వారా మొక్కలు చేయాలని కూడా మనం అనుకుంటే అది కూడా అయిపోతుంది. బేసిక్గా ఇందిరాగాంధీ రోజుల్లో అదే గొప్ప, ఇప్పుడు దానికి 10 గొప్ప. కాకపోతే ఆ రోజున ఇందిరాగాంధీ చేసిన దాన్ని విపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సమర్థించింది. జనతా పార్టీ సమర్థించి అభినందించింది, గౌరవించింది. ఆ సంస్కారం వీళ్ళకుంది. కాంగ్రెస్ దగ్గర ఆ సంస్కారం లేదు. గెలిచి ఇప్పుడు ఎట్లా ఉందంటే, మొన్న కనుక 290 సీట్లు సాధించింది కూటమి, ఎన్డీఏ కూటమి. 99 సీట్లు సాధించాడు రాహుల్ గాంధీ, ఓడాడు. కానీ అంతకుముందు కంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి మేమే గెలిచామని సంబరాలు చేసుకున్నట్టే ఓడిన పాకిస్తాన్ సంబరాలు చేసుకుందంటే ఒక అర్థం ఉంది. మనం ఓడిపోయామని సంబరాలు చేసుకునే మూర్ఖుని ఏమనాలో అర్థం కావట్లేదు. అదే కదా మరి. అది దేశద్రోహం అనేది వాళ్ళ నరనరాన ఉందనడానికి సాక్ష్యం. అది అంతకు మించేం లేదు. పార్లమెంట్లో చర్చిస్తారా సార్? దీని మీద చర్చ పెట్టాల్సిన అవసరం ఉందా? ప్రత్యేక చర్చ నా దృష్టిలో అవసరం లేదు. ఎందుకంటే పార్లమెంట్లో చర్చించడానికి అది ఏమన్నా ఆర్మీ బేసా పార్లమెంటు? ఇట్లాగే రఫేల్ చర్చ చేయాలనుకున్నారు కోర్టు ద్వారా. అంటే శత్రువులకి మన అనుపానులు తెలియజేయాలనుకున్నారు. ఇప్పుడు రేపు క్వశ్చన్ వేస్తాడు, మీరు ఎట్లా పేల్చారని చెప్పేసి. అది మంత్రి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మన యుద్ధ వ్యూహం శత్రువుకి చెప్పడం అంతే కదా, ఓపెన్ అయిపోయినట్టు. పార్లమెంట్లో అట్లా చర్చించి మన యుద్ధ వ్యూహం అంతా ప్రపంచ దేశాలకు తెలియజేయడమా వీళ్ళ అవసరం? అదే కదా, అదే తేడా. లీక్ చేయాలనుకుంటున్నారేమో వీళ్ళు. అదే. కానీ సార్ ఫైనల్గా ఒకటి, అమెరికాకి ఏమన్నా నష్టం జరగబోతుందా మనం ఒకవేళ యుద్ధం కంటిన్యూ చేస్తే? అందుకని అమెరికా ఉద్దేశం అది కాదు. మనకి సర్గోస్త ఎయిర్ బేస్ మీద ధ్వంసం చేయడం అనేది వాళ్ళకి బాగా సమస్య అయిపోయింది. ఒక టెస్ట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే, పాకిస్తాన్ అనేది వాస్తవంగా ఒక రోగ్. అది ఉన్మాదిని ఎవరు ఏం చేయలేదు. దున్నపోతుని ఏం చేయగలుగుతాడు? పోషించేవాడు కూడా ఏం చేయలేడు. అట్లాగే ఇప్పుడు అదొక డర్టీ కంట్రీ. అది గబక్కన అనుభవం తీసుకుని ఏమైనా చేసుద్దేమో. కంట్రోల్ లేని కంట్రీ అది. మీరు వైజ్ మ్యాన్ సార్, మీరు ఆగండి సార్ అని చెప్తారు ఎవరైనా సరే. అది తప్పించి అంతకు మించి ఏం లేదు అక్కడ. అంతకు మించి వాళ్ళ స్వప్రయోజనం స్వలాభం అయితే ఏం చూసుకోవట్లేదు. ఏముంటుంది దాంట్లో? స్వలాభం అంటే ఒకటి ఉంది. ఇప్పుడు ఎట్లాగే జరిగితే కనుక అమెరికా వాడు ఇచ్చిన వెపన్స్ అన్ని వాళ్ళు వాడతారు, అవన్నీ మనం ఫెయిల్ చేస్తాం. ఇప్పటికే F-16 మార్కెట్ పోయింది, ఇతర మార్కెట్లు పోతాయి. ఆ స్వార్థం కూడా ఉంటుంది. అదే అంటున్నాను. అదే ఎదు లేకుండా అయితే ఉండదు కదా. రైట్, చూద్దాం. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అయితే క్లోజ్ అయిపోయినట్టయితే ఎక్కడా చెప్పలేదు, కొనసాగిస్తారు. కాకపోతే ప్రస్తుతం అయితే మాత్రం బ్రేక్ పడింది. ఇది ఒక తాత్కాలిక కాల్పుల విరమణ తప్ప అంతకు మించి ఏం లేదు. కానీ భారతదేశంలో ఉన్న కొంతమంది భారతీయులు కూడా దీని మీద వ్యతిరేకంగా ప్రచారం చేయడం, ఇందిరాగాంధీ పేరుని ఇప్పుడు మళ్ళీ తెర మీద తీసుకురావడం, ఖచ్చితంగా వీళ్ళందరూ మోడీ వ్యతిరేకులే, అందులో నో డౌట్. కాకపోతే అది దానివల్ల వాళ్ళ పరువు తీసుకోవడం తప్ప ఏమీ ఉండదు. కానీ ఇలాంటివి ప్రచారాలు జరగడమే ఒక రకంగా మన దౌర్భాగ్యం అని అనుకోలేము. చూద్దాం ఏం జరుగుతుందో. ఆపరేషన్ సింధూర్ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది, ఏంటి పాక్ నెక్స్ట్ ఉద్దేశం, వాళ్ళ నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ వేచి చూడాల్సింది.